ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ కోసం పాకులాడడం సరికాదన్నారు. 10 మంది పనికిమాలిన వెధవల్ని వేసుకుని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి అదే పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న షర్మిల కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదు అన్నారు. ఎంపీగా కూడా గెలుస్తాడో లేదో తెలియని రాహుల్ గాంధీ రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తారని నాని ప్రశ్నించారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. 0% ఓట్ బ్యాంక్ ఉన్న షర్మిల పార్టీ 1% ఉన్న కాంగ్రెస్ తో కలిస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ పై షర్మిల నిందలు వేస్తున్నారన్నారు. షర్మిల పాదయాత్ర చేసిన 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు. ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించారా? 2019 ఎన్నికల్లో ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నలు సంధించారు. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎప్పుడైనా మాట్లాడిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేని షర్మిల ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రతి పథకానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం దారుణమని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకో 0 ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు, ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్ ఉత్తరిత పుట్టాను, ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను, అది చేశాను అని చెప్తుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండవచ్చు. అయితే ఆవిడ 2014 ముందు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4,000 కిలోమీటర్లు నడిచానంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది. ఆవిడ నడిచినప్పుడు